హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. మనకి ప్రజెంట్ అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. చాలామంది ఈ సేల్స్కి ఒక బెస్ట్ సౌండ్ బార్ కొందామని అయితే అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. దీని పేరే అకాయ్ సిగ్మా X140 అనే సౌండ్ బార్ అనమాట. ఇది మనకి లేటెస్ట్ లాంచ్ అయింది. ఇందులో మనకి బేస్ ఎఫెక్ట్ అండ్ ట్రిపుల్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది అనమాట. చాలా వర్చువల్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సౌండ్ పరంగా. మనకి ఇందులో ఫీచర్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఇది 2.1 ఛానల్కి సంబంధించింది. అలాగే ఓవరాల్గా 140 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. 140 వాట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి మంచి సౌండ్ ఎఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా రిచ్గా వస్తుందని చెప్తున్నారు అనమాట. రిచ్ అంటే పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇంకా చూసినట్టయితే ఇది మనకి వైడ్ సపోర్ట్తో వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇంకా వైడ్ సపోర్ట్ కాబట్టి మనకి ఆల్మోస్ట్ బేస్ ఎఫెక్ట్ చాలా క్లారిటీగా అయితే వస్తుందని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ డీప్ అండ్ రిచ్ బేస్ అయితే చెప్తున్నారు అనమాట. డీప్ అండ్ రిచ్ బేస్ అంటే అది మంచి పవర్ఫుల్ బేస్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ బేస్ అని చెప్పొచ్చు అనమాట. అది కూడా మనకి మంచిగా వస్తుందని చెప్తున్నారు. ఇంకా చూంటే ఇందులో మనకి డైనమిక్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. డైనమిక్ ఆడియో అంటే మనకి అది సౌండ్ బార్లో వచ్చే ఆడియో కంటే నెక్స్ట్ లెవెల్ ఆడియో అని చెప్పొచ్చు. అది డైనమిక్ ఆడియో అనమాట. ఆ విధంగా కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఈక్వై మోడ్స్ అయితే చెప్తున్నారు అనమాట. ఈక్వై మోడ్స్ అంటే మనకి ఇందులో 3 అయితే ఉంటాయి అనమాట. మూవీ, మ్యూజిక్, న్యూస్, ఈ 3 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క మోడ్లో మనకి డిఫరెంట్ ఆడియో అనేది డెలివరీ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇందులో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందని చెప్తున్నారు. మంచి విషయమే. అలాగే ఇందులో మనకి ఫ్రీక్వెన్సీ లెవెల్స్ బ్యాలెన్స్డ్ అవుతాయి అనమాట. అంటే మనకి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ ఎంత దూరం అనమాట, అంటే ఎంత దూరం వెళ్ళే కొద్దీ మనకి ఆ సౌండ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇందులో క్రైస్టల్ క్లియర్ సౌండ్ కూడా వస్తుంది అని చెప్తున్నారు. మంచి విషయమే. అలాగే ఇందులో మనకి మల్టీ కనెక్టివిటీ అయితే ఇచ్చేస్తారనమాట. ఇందులో ఫస్ట్ మనకి HDMI ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇందులో మనకి ఆప్టికల్ ఇన్పుట్ ఇచ్చారనమాట. మనకి ఆప్టికల్ ఏమంటే ఆడియో క్వాలిటీ అనేది హైగా వస్తుంది అనమాట. మంచి ఆడియో క్వాలిటీ వస్తుందని చెప్పొచ్చు ఆప్టికల్ నుంచి. అలాగే మనకి ఇక్కడ ఒక USB ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే బ్లూటూత్ వర్షన్ 5.0 కూడా ఇచ్చారనమాట. ఇది మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా ఫీచర్స్ అయితే. అంతేకాకుండా ఇందులో మనకి 140 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే చెప్తున్నారు అనమాట. 140 వాట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి మంచి సౌండ్ ఎఫెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి 140 వాట్స్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, నా ఎక్స్పెక్టేషన్తో చెప్తున్నా. మనకి సౌండ్ బార్కి వచ్చినట్టయితే ఒక 20% ఆర్ 30% వాట్స్ ఉంటుంది అనమాట. అంటే మనకు 140లో 30% ఎంత ఉంటుంది నాకు తెలిసి ఉంటే ఒక 50 వాట్స్ అయితే ఉండొచ్చు అనమాట. 50 వాట్స్ పోతే మిగతా వాట్స్ అంతా మనకి సబ్‌వూఫర్‌కి అయితే ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది, 90 వాట్స్ అయితే సబ్‌వూఫర్‌కి ఉంటుంది అనమాట. ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది ఏది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుందని. నాకు తెలిసినంత వరకు బేస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సబ్‌వూఫర్ నుంచి. సబ్‌వూఫర్ 90 వాట్స్ అయినప్పుడు బేస్ ఎఫెక్ట్ కూడా ఆ లెవెల్లో వస్తుంది అనమాట. ఇది నా ఎక్స్పెక్టేషన్. వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు, నా ఎక్స్పెక్టేషన్ అయితే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ సౌండ్ బార్లు మనకు బేస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ పవర్ఫుల్ అండ్ డీపర్ హై బేస్ అయితే చెప్తున్నారనమాట. మనకి సౌండ్ బార్లో మంచి పవర్ఫుల్ అండ్ డీప్ హై బేస్ అయితే వస్తుందని చెప్తున్నారు అనమాట. డీప్ బేస్ అంటే అది మంచి పవర్ఫుల్ బేస్ అని చెప్పొచ్చు. నేను ఇంతకు ముందు ఫీచర్స్లో చెప్పా కదా. మనకి ఈ సబ్‌వూఫర్ సైజ్ ఉన్నట్టయితే 6.5 ఇంచ్ అయితే చెప్తున్నారనమాట. 6.5 ఇంచ్ అంటే చాలా పెద్ద సబ్‌వూఫర్ అని చెప్పొచ్చు. ఒకటి మనకి సబ్‌వూఫర్ ఎంత పెద్దగా ఉంటే అంత బేస్ ఎఫెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి కొన్ని సౌండ్ బార్స్లో సబ్‌వూఫర్స్ అనేటివి 5 ఇంచ్ ఉంటాయి, 4 ఇంచ్ కూడా ఉంటాయి అనమాట. అంటే మనకి కాస్ట్ బట్టి ఉంటుంది అనమాట. ఒక డిఫరెంట్ సబ్‌వూఫర్స్ అనేటివి ఉంటాయి. బట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది 6.5 ఇంచ్ సబ్‌వూఫర్ కాబట్టి మనకి మంచి బేస్ ఎఫెక్ట్ వస్తుంది. అలాగే మనకి సౌండ్ నుంచి కూడా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఏమంటే మనకి ఈ సబ్‌వూఫర్ నుంచి డీపర్ బేస్ వస్తుంది అనమాట. డీపర్ బేస్ అంటే మంచి క్లియర్ బేస్ అని చెప్పొచ్చు. అంటే ఎటువంటి మనకి డిస్టార్షన్ లేకుండా బేస్ కూడా మంచి క్లియర్గా అయితే వస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకి ఈక్వై మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈక్వై మోడ్స్ అంటే ఏం లేదు, మూవీ, మ్యూజిక్, న్యూస్ ఇవి ఉంటాయన్నమాట. 3 ఆప్షన్స్. మనం ఇప్పుడు మూవీ మోడ్ సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి మూవీ మోడ్లో ఒక డిఫరెంట్ ఆడియో అనేది డెలివరీ చేస్తుంది అనమాట. బట్ మనకి మూవీ మోడ్లో ఏమంటే మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇది ప్లస్ పాయింట్ అనమాట మూవీ మోడ్లో. ఇంకా మ్యూజిక్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మ్యూజిక్ మోడ్లో వచ్చే ఆడియో అనేది ఒక రకం ఉంటుంది అనమాట. మనకి మ్యూజిక్ మోడ్లో కూడా ఆడియో డెలివరీ అనేది కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది. ఇంకా చూసినట్టయితే ఫైనల్గా న్యూస్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. న్యూస్ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక ఆడియో అనేది డెలివరీ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకి సౌండ్ మీట్ కంట్రోల్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనము రిమోట్ ద్వారా మన సౌండ్ బార్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే బేస్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఇంకా చూసినట్టయితే ట్రెబుల్ లెవెల్స్ ఎంత ఉండాలి, ఇంకా చూసినట్టయితే మనము చాలా విధాలుగా మనం రిమోట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సౌండ్ బార్ని. అంటే చాలామంది సౌండ్ బార్ దగ్గర వెళ్ళి అక్కడ సాంగ్ని మార్చుకొని బేస్ కంట్రోల్ చేసుకొని ఇలా కొంచెం అయితే ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు మనకి రిమోట్స్ వచ్చాయి కాబట్టి 10 మీటర్స్ నుంచి మనం సౌండ్ బార్ అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట రిమోట్ ద్వారా. అంటే ఓవరాల్గా ఆడియో అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా.
ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి ఒక డిజిటల్ డిస్ప్లే కూడా ఇందులో మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. డిజిటల్ డిస్ప్లే అంటే ఏం లేదు, మనకి సౌండ్ బార్ ఫ్రంట్ సైడ్ ఒక చిన్న డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మనకేమంటే మల్టీ కనెక్టివిటీ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ డిక్రీజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఏం చేంజ్ చేసినా మనకి ఆ డిజిటల్ డిస్ప్లేలో కనబడుతుందన్నమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా సౌండ్ బార్స్‌కి మనకి ఇవ్వరనమాట. ఇస్తారు, బట్ మనకి అది ఇక్కడ డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేయరనమాట. అంటే లోపల ఉంటదనమాట దానికి ఒక చిన్న సిస్టమ్ అనేది. బట్ మనకి డిజిటల్ డిస్ప్లే ప్రొవైడ్ చేయడం వల్ల ఏమంటే మనకి ఈజీగా అర్థమవుతదనమాట. ఏం చేంజ్ చేయాలా, ఏం కథ అనేది. ఇది ఓవరాల్‌గా ఫైనల్‌గా వీడియో అయితే మీకు ఎవరికైనా మన వీడియో నచ్చింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.